ఇండియా డిజైనర్ సారీస్ లో ఉన్న సరికొత్త వెరైటీ సారీస్ చూపించడానికి మనతో పాటు ఉన్నారు లక్ష్మి గారు. మరి ఎలాంటి కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. హాయ్ లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? మరి మాకు మోయస్ కి రోజు ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ డిజైనర్ సారీ. సో మూడు రకాలు అన్నమాట, పట్టు ఫ్యాన్సీ డిజైనర్ సారీ. ఓకే, ఫస్ట్ సారీ చూద్దాం. ఫస్ట్ సారీ వచ్చి వావ్, పట్టు. పట్టు అంటే మనం అరుంధతి పట్టు తీసుకున్నాం. అరుంధతి పట్టు ఇప్పుడు మనం చూస్తున్న సారీ. పళ్ళు పట్టు వైజ్ తీసుకున్నప్పటికీ మనము ఎల్లో కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. సో దీంట్లో ఏంటంటే మనకి టూ సైడ్స్ కూడా మనకి వన్ సైడ్ బిగ్ సైజ్ బార్డర్ లో మనం లైన్స్ తీసుకున్నామండి, వన్ సైడ్ సింపుల్ గా తీసుకున్నారు. సో పళ్ళు పట్టుకు వచ్చేటప్పటికి మనం పికాక్స్ డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అనమాట. పికాక్స్ కూడా మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా స్టైల్లో ఉంటుంది. అవును, అసలు కొత్త వెరైటీ, కొత్తగా ఉంటుంది. అంటే సింపుల్ పళ్ళు కూడా మనకి ఏంటంటే ఒక హాఫ్ మీటర్ పళ్ళులో తీసుకున్నాం. మనం ఏంటంటే శారీ మొత్తం కూడా మనకి ఏంటంటే పైన జరీ స్టైల్లో తీసుకున్నామండి. ఎల్లో కలర్ కాంబినేషన్ జస్ట్ పైపింగ్ తీసుకున్నాం. కింద మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తో కొంచెం జస్ట్ పైపింగ్ లో జిగ్జాగ్ టైప్ డిజైన్ తీసాం. మిడిల్ పార్ట్ వచ్చేటప్పటికి కొంచెం పింక్ కలర్ కాంబినేషన్స్ తో బుట్టి స్టైల్ లాగా తీసుకున్నమాట. ఇదే పర్పుల్ కాంబినేషన్స్ కిందకి వచ్చేటప్పటికి మనకి పర్పుల్ యూస్ చేశారు. ఇక్కడ ఎల్లోలో వచ్చి మనకి లోటస్ టైప్ డిజైన్స్ లాగా మనం శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనం ఈ స్టైల్లో తీసుకున్నాం. అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి మనకి ఏ టైప్ కలర్ కాంబినేషన్స్ చేస్తామో అదే విధంగా లైన్స్ టైప్ లాగా తీసుకున్నాం అనమాట. ఇది స్కర్ట్ స్టైల్ వస్తుంది కాబట్టి లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇది జాందాని డిజైన్స్ టైప్ వస్తుంది. జాందాని డిజైన్ స్టైల్. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి ఏంటంటే కొంచెం టోటల్ డిఫరెంట్. సో మనకి పర్పుల్ పింక్ ఇచ్చారు, మధ్యలో మిడిల్ కూడా కొంచెం ఎల్లో ఇచ్చారు, కొంచెం డిఫరెంట్ వేరియేషన్ తెలుస్తుంది. అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి జరీ స్టైల్ అనేది మనకి కామన్ గా కనిపిస్తుంది. బ్లౌజ్ కి వచ్చేటప్పటికి ప్లెయిన్ తీసుకున్నారు అనమాట. సో ఆల్మోస్ట్ ఇది స్టైల్లో ఉంటుంది కాబట్టి కొంచెం వర్క్ చేయించడం కూడా చాలా బాగుంటుంది. ఓకే, అరుంధతి పట్టు చాలా కలర్ఫుల్ గా ఉంది, లైట్ వెయిట్ ఉంది, డిజైనర్ అన్నమాట. దీంట్లో ఇంకా మనకి సారీస్ లేదు మేడం, ఇది డిజైనర్ పీసెస్. డిజైనర్. ఓకే, ఎంత ఉంటుంది సారీ? దీని కాస్ట్ వచ్చి మనకి 9,900 రూపీస్. 9,900 రూపీస్. సో ఎస్, చూస్తున్నారు కదా, అరుంధతి పట్టు చాలా లైట్ వెయిట్ గా ఉంది. సారీ కాస్ట్ వచ్చేసి 9,900 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. కామధేనువు పట్టు. కామధేనువు పట్టులో మనం ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్స్ లో పళ్ళు కాంబినేషన్స్ తీసుకున్నాం. పళ్ళు కూడా మనకి ఏంటంటే పికాక్స్ డిజైన్స్ కొంచెం హెవీగా తీసుకున్నాం. ఓకే, పికాక్ లో కొంచెం ఇంకో వెరైటీలో తీసుకున్నాం. ఇది ఏంటంటే జరీ స్టైల్లో తీసుకొని ఇక్కడ పికాక్స్ అనేది మన మధ్యలో ఎలివేట్ చేసుకున్నాం అనమాట. ఇది కూడా పళ్ళు ఏంటంటే చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో మనకి అవుట్లుక్ సైడ్ కూడా మనకి ఏంటంటే డిజైన్స్ అనేది లోటస్ లాగా టూ సైడ్స్ వస్తుంది. వన్ సైడ్ ఏంటంటే ఈ స్టైల్లో ఉంటుంది అనమాట. సో అదే విధంగా పికాక్స్ అనేది కొంచెం బార్డర్ వైజ్ వస్తుంది. సో పళ్ళు పార్ట్ ఏంటంటే ఇలా ఈ స్టైల్లో ఉంటుందండి. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. శారీ వైజ్ కూడా మనకి ఏంటంటే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నామండి. గ్రీన్ కూడా మనకి ఏంటంటే ఆకుపచ్చ కలర్ గ్రీన్ అంటారు కదా, చాలా రేర్ గా దొరుకుతుంది పట్టులో కూడా మనకి ఏంటంటే ఈ కలర్. అవునండి, ఇది అదే విధంగా జరీ స్టైల్ మనకి సింపుల్ గా కడి బోర్డర్ లాగా తీసుకున్నారు. బోర్డర్ వైజ్ చూసేటప్పటికి మీకు లోటస్ డిజైన్స్ ఉల్టా సీదా స్టైల్లో ఉంటుంది అనమాట. ఓకే, సో డిజైన్ కూడా మనకి ఏంటంటే కింద వచ్చి మనకి స్లేట్ కలర్ అంటారు కదండి, కొంచెం గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. సో మిడిల్ వైజ్ వచ్చేటప్పటికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లోనే జస్ట్ మొత్తం ఫుల్ బ్రొకెట్ స్టైల్ తీసుకున్నారు. ఈ మిడిల్ వైజ్ వచ్చేటప్పటికి మ్యాంగో డిజైన్స్ అనేది కొంచెం ప్లెయిన్ గా తీసుకొని దీంట్లో మనకి ఎల్లో కాంబినేషన్స్ అంటే పింక్ యూస్ చేస్తారు. సో మిడిల్ వైజ్ కూడా మనకి ఈ సారీ మొత్తం ఓవరాల్ గా ఇలా వస్తుంది. కిందకి వచ్చేటప్పుడు జిగ్జాగ్ టైప్ లో మనకి గ్రీన్ కాంబినేషన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నారు. అదే విధంగా కింద పికాక్స్ అనేది చూడండి సిట్టింగ్ స్టైల్లో కూర్చున్నట్టుగా మంచిగా కనిపిస్తుంది. అది కూడా కలర్ మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో వస్తుంది అనమాట. కొంచెం ఈ బార్డర్ కడి బార్డర్ అనేది కూడా సింపుల్ గా లైట్ గా యూస్ చేస్తారు. సారీ వైజ్ టోటల్ గా కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుంది. కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్. బ్లౌజ్ ఈ విధంగా మనకి ప్లెయిన్ గా ఇచ్చారు. సో మనకి బ్లౌజ్ కి ఇట్లా వర్క్ చేయించుకున్నా బాగానే ఉంటుంది, లేదా సింపుల్ గా యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ ఏంటంటే మనకి వర్క్ అంటే కూడా మనకి ప్యాటర్న్స్ యూస్ చేస్తారు అనుకోండి, లుక్ వైజ్ కూడా చాలా బాగా వస్తుంది. కామధేనువు పట్టు. మరి ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ కూడా మనకి 9,900 రూపీస్ అనమాట. నెక్స్ట్ సారీ చూద్దాం. కుప్పడం పట్టు అండి. కుప్పడం పట్టు. కుప్పడం పట్ల మనం ఏంటంటే పళ్ళు కాంబినేషన్స్ అనేది బ్లూ యూస్ చేస్తాం అనమాట. సారీ మొత్తం కూడా మనకి ఏంటంటే పళ్ళు డిజైన్స్ అనేది ఫుల్ బ్రొకెట్ స్టైల్ లాగా తీసుకున్నాం. టూ సైడ్స్ కూడా అవుట్ లైన్ మనకి జరీ స్టైల్ తీసుకున్నాం అనమాట. సారీ మొత్తం కూడా మనకి ఏంటంటే మిడిల్ వైజ్ ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తారు బార్డర్ వైజ్. అదే విధంగా ఇక్కడ బార్డర్ మీకు రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాం, వీవింగ్ స్టైల్ లాగా తీసుకున్నారు. ఫుల్ బ్రొకెట్ స్టైల్ మొత్తం పింక్ కలర్ కాంబినేషన్స్ తో, అంటే ఇది డబుల్ షేడ్ వస్తుంది మనకి. డబుల్ షేడ్ లో మొత్తం ఫుల్ జాందాని డిజైన్స్ వస్తుంది అనమాట. సారీ మొత్తం కూడా మనకి మిడిల్ వైజ్ థ్రెడ్ వీవింగ్ తో వస్తుంది. ఈ శారీకి హైలైట్ ఏంటంటే కింద బోర్డర్ మనకి తీసుకున్నారు. రెగ్యులర్ గా మనం కడ్డీ బోర్డర్ స్టైల్ అలా చూసుంటాం, అలా కాకుండా మనం ఏంటంటే జరీ స్టైల్లోనే మనకి కింద బ్లూ సాటిన్ స్టైల్ తీసుకున్నాం. పైన మిడిల్ వైజ్ కూడా మనకి ఏంటంటే బ్లూ కలర్ కాంబినేషన్స్ తో డిజైన్స్ డిఫరెంట్ గా వస్తుంది అనమాట. ఓకే, బాడీ పార్ట్ మొత్తం మనకి థ్రెడ్ వీవింగ్ ఇచ్చేసి కింద బార్డర్ మాత్రం మనకి జరీతో ఇచ్చారు. స్పెషల్ గా ఉంది పట్టు. అవునండి, మనకి పైన కింద కూడా మనకి బార్డర్ కాంబినేషన్స్ అనేది డిఫరెంట్ వస్తుంది. పైన గ్రీన్ తీసుకున్నారు, కింద బ్లూ కలర్ బ్లూ తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చింది. అవునండి, ప్లెయిన్ తీసుకున్నారు. సేమ్ మనకి కింద ఏ బార్డర్ యూస్ చేస్తారు అదే బార్డర్ కంటిన్యూ చేస్తారు. ఎంత ఉంటుంది ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 4,400. 4,400 రూపీస్ కి మనకి మంచి పట్టు లైట్ వెయిట్ శారీ అనమాట. సో ఎస్, చూస్తున్నారు కదా, పట్టులో చాలా సరికొత్త
సరికొత్త వెరైటీస్ కదా, మరి ఇలాంటి పట్టు శారీస్ కావాలి అనుకుంటే వెంటనే వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్ ని తప్పకుండా విజిట్ చేయండి. మరి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇది కొల్లం పట్టు. కొల్లం పట్టు మనం బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. ఓకే. సారీ బోర్డర్ అనేది టోటల్ గా డిఫరెంట్ గా తీసుకున్నాం, చెక్స్ స్టైల్లో తీసుకున్నాం అనమాట. అంటే ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో ఈ స్టైల్ తీసుకున్నాం. బార్డర్ వైజ్ వచ్చేటప్పటికి టెంపుల్ టైప్ డిజైన్స్ లాగా తీసుకున్నాం. ఓకే. మిడిల్ వైజ్ కూడా మనకి ఏంటంటే బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం, ప్లెయిన్ గా తీసుకున్నాం. అదే విధంగా కింద స్కర్ట్ స్టైల్లో వచ్చేటప్పటికి మనం పైన ఏ టైప్ బార్డర్ యూజ్ చేస్తారు అదే విధంగా మనం బిగ్ సైజ్ బార్డర్ లో మనం ఈ స్టైల్ పెద్దగా ఇచ్చారు, పెద్దగా తీసుకున్నాం. సేమ్ అదే విధంగా మనకి టెంపుల్ డిజైన్స్ లాగా ఉంటుంది. సో మనకి శారీ కూడా మనకి లైట్ వెయిట్ ఉంటుంది, టోటల్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. టోటల్ ప్రొఫెషనల్ గా కూడా ఉంది మనకి శారీ చూడగానే బాగా అనిపిస్తుంది. దీనిలో మనకి పళ్ళు వచ్చేటప్పటికి మనం సిల్వర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఆల్మోస్ట్ ఏంటంటే వైట్ జరీ అట్లా తీసేటప్పుడు బాక్సెస్ లాగా తీసుకున్నాం. పళ్ళు కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. పళ్ళు బుట్టీస్ అలా చూస్తుంటాం పీకాక్స్, కానీ ఇది మనకి సిల్వర్ కలర్ ఇచ్చారు. ఓకే. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ గా బ్లాక్ లో ప్లెయిన్ గా తీసుకున్నారండి. సో సేమ్ బార్డర్ కూడా మనకి టూ సైడ్స్ కూడా అదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. మరి బ్లాక్ తో పాటు ఇంకా కలర్స్ ఉన్నాయి? ఇవన్నీ డిజైనర్ పీస్, మనకి ఇప్పుడు చూపించిన ప్రతి ఒక్క సారీ డిజైనర్ పీసెస్ కాబట్టి సింగిల్ కలర్ అన్నమాట. సో ఎవరికైనా కావాల్సి వస్తే ఇమీడియట్ గా వచ్చేసేయాలన్నమాట. ఎంత ఉంటుంది ఈ సారీ కాస్ట్? వచ్చి మనకి 3800 రూపీస్. 3800 రూపీస్ కి ఈ సారీ మనకి కొల్లం పట్టు సారీ మనకి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇది అస్సాం సిల్క్ అండి. అస్సాం సిల్క్ లో మనకి ఏంటంటే మనం ఇక్కత్ స్టైల్ తీసుకున్నాం. ఇక్కత్ స్టైల్. ఓకే, క్లియర్ గా ఉంది. మన కలర్ కాంబినేషన్ కూడా ఏంటంటే మెజంతా పింక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము. అదే విధంగా బార్డర్ వైజ్ చిన్న సరే కడీ బార్డర్ లాగా తీసుకున్నాం అనమాట. దీంట్లో మనకి ఇక్కత్ అనేది కొంచెం బాగా ఎలివేట్ చేసుకున్నాం. దీంట్లో డిజైన్స్ కూడా మనకి ఏంటంటే బ్రిక్ కలర్ కాంబినేషన్స్ అంటే డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో ఫుల్ ఇక్కత్ డిజైన్స్ అనేది మన శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఈ స్టైల్లో వస్తుంది. అది కూడా మనకి ఏంటంటే ఒక డైమండ్ షేప్ డిజైన్స్ అనేది మనం చేసుకున్నాం అనమాట. లుక్ కూడా మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. మనకి ఇక్కడ టెంపుల్ డిజైన్స్ వచ్చింది, మధ్యలో మిడిల్ వైజ్ ప్లెయిన్ గా ఇచ్చారు. సో కట్ స్టైల్ వచ్చేటప్పటికి మొత్తం కూడా మనకి డైమండ్ షేప్ అనేది ఎలివేట్ చేస్తారు. బాక్సెస్ లాగా వచ్చింది. సేమ్ ఏ టైప్ బార్డర్ యూస్ చేస్తారు అదే బార్డర్ మనకి కింద పైన బార్డర్ సేమ్ వస్తుంది. అదే పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు, జరీ స్టైల్ ఉంటుంది అనమాట. శారీ ఓవరాల్ కూడా మనకి ఈ శారీ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుందండి, చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. సమ్మర్ పర్పస్ ఇది ఫంక్షన్స్ కి గానీ వేర్ చేయడానికి కూడా బాగుంటుంది. సో పళ్ళుకి వచ్చేటప్పటికి మనకి మెజంతా పింక్ ఎలా యూస్ చేస్తారు అదే పింక్ అనేది మనకి యూస్ చేస్తారు. పళ్ళు అనేటప్పటికి కొంచెం డిఫరెంట్ గా మనకి ఇక్కత్ స్టైల్ కొంచెం బాక్సెస్ లాగా తీసుకొని దీంట్లో మనకి ఒక ముగ్గు డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఒక బాక్స్ లాగా ఇచ్చేసి ముగ్గు డిజైన్, అది కూడా ఇక్కత్ స్టైల్ వస్తుంది. టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్ వైజ్ మనకి డిఫరెంట్ గా వస్తుంది. అట్లా మనకి లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇది ఏంటంటే కొంచెం 35 అబోవ్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే చాలా బాగుంటుంది. 35 అబోవ్ వాళ్ళకైతే కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది. శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ మనం పింక్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తాం పళ్ళు కలర్ తో. సింపుల్ గా జరీ బార్డర్ ఉంటుంది కాబట్టి లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఎంత ఉంటుంది ఈ సారీ కాస్ట్? 3100 రూపీస్. 3100 రూపీస్ అస్సాం సిల్క్. ఈ సారీ కాస్ట్ 3100 రూపీస్ ఓన్లీ. సిల్క్ అండి, కలావతి సిల్క్. చాలా వెరైటీగా ఉంది ఫ్యాబ్రిక్. ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. కలావతి సిల్క్ మనకి బార్డర్ వైజ్ వచ్చేటప్పటికి జరీ స్టైల్ లాగా తీసుకున్నాం అన్నమాట. దీంట్లో మనకి జాకార్ట్ స్టైల్ లాగా థ్రెడ్ వీవింగ్ తో మొత్తం ఫుల్ డిజైన్ డిఫరెంట్ ఉంటుందండి. సారీ మిడిల్ వైజ్ కూడా మనకి ఇంకా స్మాల్ బూటీస్ ఇచ్చారు అండ్ పికాక్స్ ఇచ్చారు. ఈ స్టైల్లో ఉంటుంది. సారీ మొత్తం మిడిల్ వైజ్ కూడా మనకి సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ కూడా. చూడడానికి మనకి పట్టు లుక్ ఉంటుంది బట్ డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట. అదే విధంగా బార్డర్ వైజ్ వచ్చేటప్పటికి ఓకే బార్డర్ మనకి ట్రెడిషనల్ బార్డర్ ఇచ్చి దాని మీద థ్రెడ్ వీవింగ్ తో వచ్చింది. దీంట్లో మనకి పికాక్స్ కూడా మనకి మంచిగా మల్టీ కలర్ కాంబినేషన్స్ తో ఇచ్చారనమాట. సో కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి చాలా టోటల్ డిఫరెంట్ వస్తుంది. అదే విధంగా కింద మనకి కడీ బార్డర్ కూడా జరీ స్టైల్ కాకుండా కొంచెం ముగ్గు డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ తీసుకొని దీంట్లో మనకి ఎలివేట్ చేసుకున్నాం. జనరల్ గా కడీ బార్డర్స్ చూస్తుంటాం కానీ కడీ బార్డర్ ఇవ్వకుండా అలా డిజైన్ వస్తుంది. పళ్ళుకి వచ్చేటప్పటికి మనకి లైన్స్ లో తీసుకొని దీంట్లో పికాక్స్ మనకి ఏ టైప్ పికాక్స్ ఇచ్చారు అదే విధంగా మనకు కొంచెం బిగ్ సైజ్ పికాక్స్ లో తీసుకున్నారు. హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుంది బట్ లైట్ వెయిట్ ఉంటుంది. చాలా కలావతి సిల్క్ వెరైటీగా ఉంది. మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఇస్తారండి. ఓకే రన్నింగ్ ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అలా యూస్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇదే యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఓకే ఈ సారీస్ లో మనకి ఇంకా కలెక్షన్స్ ఉన్నాయండి. కలావతి కలర్స్ ఉంటాయి. డిజైన్స్ వచ్చేసి దీనిలో డిజైన్స్ అనేది టోటల్ కొంచెం డిఫరెంట్ గా ఇదైతే వచ్చేసి మనకి పికాక్ వర్క్ అలా వచ్చింది కాబట్టి డిఫరెంట్ గా కూడా ఉంటాయి. ఈ సారీ కాస్ట్ ఎంత? వచ్చి మనకి 1400 పడుతుంది. 1400 రూపీస్. సో ఎస్ చూస్తున్నారు కదా ఈ సారీ వచ్చేసి కలావతి సిల్క్. సారీ కాస్ట్ వచ్చేసి
1400 రూపీస్ ఓన్లీ. మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో చూస్తే గనక పట్టు సారీస్ లో చాలా కొత్త కలెక్షన్, చాలా వెరైటీస్ ఉన్నాయి. అలాగే మనకి ఫ్యాన్సీ సారీస్ లో కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఇలాంటి కలెక్షన్ కోసం మీరు తప్పకుండా మిస్ ఇండియా డిజైనర్ సారీస్ ని విజిట్ చేయండి. విజిట్ చేయాల్సిన అడ్రస్ వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సారీస్. అలాగే డ్రెస్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది నెక్స్ట్ సారీ వచ్చి మనకి దూప్చాన్ సిల్క్ అండి. దూపియానా సిల్క్. ఓకే. దూప్చాన్ సిల్క్ లో కూడా మనకి ఏంటంటే పళ్ళు పార్ట్ వచ్చి సింపుల్ గా తీసుకున్నాం. ఓకే. పళ్ళు అనేది జస్ట్ మనకి ఎర్వేషన్ ఏం పెద్ద డిఫరెన్స్ లేదండి. జస్ట్ మొత్తం లైన్స్ లో తీసుకున్నాం. శారీ వైజ్ వచ్చేటప్పటికి మనకి కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నాం. కడ్డీ బోర్డర్ లో కూడా మనకి ఏంటంటే 2 సైడ్స్ బోర్డర్స్ లాగా తీసుకున్నాం. జస్ట్ మొత్తం జస్ట్ లైన్ లో మనం బ్లాక్ యూస్ చేస్తారు. వన్ సైడ్ బిగ్ సైజ్ లో కడ్డీ బోర్డర్. మిడిల్ వైజ్ వచ్చేటప్పటికి మనకి థ్రెడ్ వీవింగ్ తో తీసుకున్నామండి. థ్రెడ్ వీవింగ్ అంటే మనకి బ్లాక్ మీద బ్లాక్ థ్రెడ్ వచ్చేటప్పటికి లుక్ కూడా మనకి ఏంటంటే డీసెంట్ గా కనిపిస్తుంది. ఎనీ టైం యూస్ చేసే విధంగా కూడా ఉంటుంది అనమాట. ఓకే. ఫ్యాబ్రిక్ కూడా మనకి స్టిఫ్ మెటీరియల్ బాగుంది. మన సెమీ ఫాలింగ్ గా ఉంటుంది అనమాట. ఓకే. మనకి కిందకి వచ్చేటప్పటికి ఈ థ్రెడ్ వీవింగ్ తో మ్యాంగోస్ డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. అలాగే సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ కూడా ఉంది బ్యాక్ వచ్చేసి. అదే విధంగా పైన ఏ టైప్ కడ్డీ బటర్ యూస్ చేస్తారు అదే విధంగా మనకి కడ్డీ బటర్ అనేది కింద కంటిన్యూ గా ఉంటుంది. ఈ దూప్చాన్ సిల్క్ లో కూడా మనకి ఏంటంటే ఈ జరీ అనేది కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. అంటే సింగిల్ లేయర్ వేసుకున్నా కానీ స్టెప్స్ పెట్టినా లుక్ టోటల్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట. ఓకే. సారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుంది. ఓకే. పళ్ళు నుంచి కంటిన్యూస్ గా ఇదే ప్యాటర్న్ రన్ అవుతుంది. సారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఈ సెల్ఫ్ బుటీస్ కూడా చాలా దగ్గరగా ఇచ్చారు. బాగుంది దూపియానా సిల్క్. మనకి ఏంటంటే లుక్ వైజ్ కొంచెం గ్రాండ్ గా పార్టీస్ కూడా యూస్ చేసే విధంగా కూడా ఉంటుంది. ఎంత ఉంటుంది ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 2050 రూపీస్ ఓన్లీ. సింగిల్ పీస్. దీంట్లో మనకి 5-6 కలర్స్ 5-6 కలర్స్ కూడా ఉన్నాయి. దూపియానా సిల్క్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2050 రూపీస్. ఈ సారీలో మనకి కలర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది మణిపూర్ కోట అండి. మణిపురి కోట. దీంట్లో మనం ఏంటంటే ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. ఓకే. సింపుల్ గా కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నాం. దీంట్లో కూడా మనకి షెల్ఫ్ లైన్స్ తీసుకున్నాం. ఓకే. పళ్ళు పార్ట్కి వచ్చేటప్పటికి పికాక్స్ ఒక ట్రీ పైన కూర్చున్నట్టుగా. వావ్. పళ్ళు పార్ట్ అనేది చాలా హెవీగా ఇచ్చి బ్రైట్ కలర్స్ కాంబినేషన్స్ ఇచ్చారు. సో పికాక్స్ అనేది కూడా చిన్న సింపుల్ గా తీసుకున్నారు. కింద మనకి డిజైన్స్ రెగ్యులర్ గా మనము పికాక్స్ చూస్తుంటాం. సో మన దగ్గర మన జింకల్ టైప్ డిజైన్స్ అన్ని ఆల్మోస్ట్ చూస్తాం. సో ఈసారి ఎలిఫెంట్ కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం అనమాట. 2 సైడ్స్ కూడా మనకి ఎలిఫెంట్ అనేది మనకి ఎలివేట్ చేసుకున్నాం. బాగుంది. పళ్ళు సింగిల్ స్టెప్ వేసినప్పుడు ఈ డిజైన్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సారీ మొత్తం కూడా మిడిల్ వైజ్ స్మాల్ బుటీస్ తో తీసుకున్నామండి. థ్రెడ్ వీవింగ్ తో తీసుకున్నాం అండ్ yellow కలర్ కాంబినేషన్స్ తో ఆల్టర్నేట్ గా క్రాస్ లైన్స్ లో తీసుకున్నాం. ఓకే. దగ్గరగా మనకి ఎలిఫెంట్ డిజైన్స్ అనేది మంచిగా థ్రెడ్ వీవింగ్ తో మల్టీ కలర్స్ కాంబినేషన్స్ తో తీసుకున్నాం. బ్రైట్ కలర్ సారీ మీద ఆరెంజ్ కి రెడ్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఇచ్చారు. ఇట్లా వన్ సైడ్ ఉంటుంది కాబట్టి స్కర్ట్ స్టైల్ లో చాలా లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. బాగుంది. మణిపురి కోట సమ్మర్ పర్పస్ ఫంక్షన్ కి కూడా సమ్మర్ కి యూస్ చేసే విధంగా కూడా ఉంటుంది. సో మనకి చిన్న చిన్న అకేషన్స్ ఉంటాయి, బర్త్డేలు ఉంటాయి, అలాంటి వాటికి ఏంటంటే ఇప్పుడు కాటన్ యూస్ చేయాలి. ఇప్పుడు సమ్మర్ అంటే మ్యాక్సిమం జూన్ జూలై వరకు ఉంటుంది కాబట్టి సో ఇలాంటి వాటికి యూస్ చేశారనుకోండి సో మనకి కూడా బాగుంటుంది. సో బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి సేమ్ షెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మల్టీ కలర్ బ్లౌజెస్ యూస్ చేస్తారు. అట్లా ఆ టైప్ లో కూడా మన దగ్గర బ్లౌజెస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. ఇట్లా లైక్ థ్రెడ్ వీవింగ్ వచ్చేసి ఆకృతి డిజైన్ బ్లౌజెస్. ఈ సారీ కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి మనకి 1950 రూపీస్. సారీలో కలర్స్ ఉన్నాయా? దీనిలో కూడా మనకి 5-6 కలర్స్ ఉన్నాయి. ఈ సారీలో కూడా 5-6 కలర్స్ ఉన్నాయి. అలాగే సారీ కాస్ట్ వచ్చేసి 1950 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. మిస్ ఇండియా అనగానే మనకి డిజైనర్ సారీస్ గుర్తొస్తాయి. సో మనకి ఏంటంటే మనము క్రేప్ బ్రాసెస్ స్టైల్ డిజైన్ లో తీసుకున్నామండి. ఓకే. సో బార్డర్ కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ సో 3 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే. సో మిడిల్ వైజ్ కూడా మనకి ఏంటంటే డైమండ్ షేప్ డిజైన్స్ కూడా మనకు రొటీన్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో డైమండ్ షేప్ లాగా తీసుకున్నాం. జామెట్రికల్ డిజైన్స్ లాగా తీసుకున్నాం అనమాట. సో పళ్ళు వైజ్ ఈ స్టైల్ పళ్ళు వరకు ఇది లంగా ఉన్న మోడల్ కాబట్టి అవునండి. డిజైనర్ వేర్ లో మనకి ఏంటంటే డిఫరెంట్ గా ఉంటుంది. సో కింద వచ్చేటప్పటికి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. మిడిల్ వైజ్ మనకి 0 నెట్ వస్తుంది అనమాట. మెటీరియల్ కూడా స్మూత్ ఉంటుంది. అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి మనకి యాంటిక్ వర్క్ లాగా మనకి డిజైన్స్ అనేది చిప్స్ వర్కే వస్తుందండి. ఓకే. చిప్స్ లో కూడా మనకి ఏంటంటే చూడడానికి చాలా స్మూత్ ఉంటుంది. అలాంటిది ఏమి ఉండదు. మనకి చూడడానికి ఏంటంటే థ్రెడ్ వర్క్ లాగా కనిపిస్తుంది. బట్ ఈ చిప్స్ ని మనము ఇంటూ కుట్టు లాగా చేసారు. ఓకే. చిప్స్ పెట్టేసి దాని మీద మళ్ళీ వర్క్ స్టిచ్ చేశారు అసలు. అవునండి. సో డిజైన్స్ కూడా మనకి ఒకటి స్నేక్ డిజైన్ లాగా ఒకటి ఆల్టర్నేట్ గా అట్లా 1 by 1 టోటల్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. పైన మనకి ఏ బార్డర్ మనకి యూస్ చేస్తారు అదే మనకి బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే. మంచి వీట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో డిజైనర్ సారీ. సో బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే టోటల్ డిఫరెంట్ వస్తుంది. సో ఫ్యాన్సీ బ్లౌజెస్ లాగా వస్తుంది. బ్లాక్ యూస్ చేశారు.
అదేవిధంగా హ్యాండ్స్ కి 3/4 హ్యాండ్స్ కి ఈ స్టైల్లో తీసుకున్నాను అనమాట. ఓకే, మంచి డిజైనర్ శారీ. మనకి ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ గా ఉంది పళ్ళు పాటలో. ఇది వచ్చేసి నెట్టెడ్. ఎంత ఉంటుంది ఈ డిజైనర్ శారీ? మనకి 2900 రూపీస్. 2900 రూపీస్. ఈ శారీ కాస్ట్ 2900 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. మనకి డిజైనర్ శారీలో మనకి బంజారా డిజైన్స్ తీసుకున్నాం. వావ్. సో కలర్ కాంబినేషన్ మనకి షేడ్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. సో మనకి ఏంటంటే వన్ సైడ్ బంజారా వర్క్ డిజైన్ లో మనకి బ్లూ అండ్ వైట్ రెడ్ కలర్ కాంబినేషన్స్ తో పైపింగ్ తో తీసుకున్నమాట. జస్ట్ మనకి పైపింగ్ కూడా మనకి ఏంటంటే ఆరెంజ్ తీసుకున్నారు. టూ సైడ్స్ మనకి పళ్ళు డిఫరెంట్ లో మనకి స్టైల్ తీసుకున్నాం. బార్డర్ అనేది సేమ్ గా ఉంది. పళ్ళు మనం బార్డర్ వచ్చేటప్పటికి శారీ మొత్తం ఆఫ్ వైట్ అంటే వైట్ కలర్ లాగా తీసుకున్నాం అన్నమాట. షిఫాన్ జార్జెట్. అదే విధంగా ఎల్లో కలర్ కాంబినేషన్స్ లెమన్ ఎల్లో తీసుకున్నారు. ఓకే, కిందకి వచ్చేటప్పటికి ఆరెంజ్ తీసుకున్నారు అనమాట. సో స్కర్ట్ స్టైల్లో కూడా మనకి ఏంటంటే ఈ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ కింద వచ్చేటప్పటికి మనకి కాటన్ సిల్క్ లో 3 లైన్స్ తో తీసుకున్నారండి. ఓకే, మనకి బార్డర్ డిఫరెంట్ స్టైల్లో మనకి బంజారా డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. చాలా బాగుంది, హెవీగా ఇచ్చారు. ఉలెన్ థ్రెడ్ వర్క్స్, బంజారా వర్క్. దీంట్లో కూడా మనకి మిడిల్ వైజ్ వచ్చేప్పటికి మిర్రర్ వర్క్ అనేది ఇది మిర్రర్ అండి, కంప్లీట్ మిర్రర్ వర్క్ తో మనకి ఇచ్చేస్తారు అనమాట. సో లుక్ కూడా మనకి అంటే కొంచెం సింపుల్ గా ఉంటుంది, హెవీగా లుక్ కూడా కనిపిస్తుంది. పార్టీ వేర్ కలెక్షన్. శారీ మొత్తం కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుంది. ఓకే, పైదంతా లైట్ వెయిట్ గా ఉంది, కింద కూడా వెయిట్ అనిపించట్లేదు, చాలా లైట్ వెయిట్ వస్తుంది. శారీ మొత్తం కూడా అలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి వైట్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నారు. హ్యాండ్స్ కి యూస్ చేసుకోవడానికి ఏ విధంగా. దీంట్లో మనకి ఇప్పుడు మనం చూపించింది సింగిల్ కలర్ కాంబినేషన్స్ అండి. ఇదే విధంగా మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఓకే, హాఫ్ అండ్ హాఫ్ లో కూడా. సో హ్యాండ్స్ కి మనకి ఈ స్టైల్లో ఉంటుంది. టోటల్ కూడా చాలా హెవీ లుక్ ఉంటుంది, గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట. ఓకే, చాలా బాగుంది శారీ. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది. అవునండి, వర్క్ నైస్. ఎంత ఈ శారీ కాస్ట్? మనకి 2500. 2000 వేర్ లో ఇంకొక మోడల్ అండి. ఓకే, ఇది కాజువల్ డిజైన్స్ అన్నమాట. ఏంటి? కాజువల్ డిజైన్స్. నైస్. మనకి వన్ సైడ్ ఈ బోర్డర్ స్టైల్ లో తీసుకున్నాం, వన్ సైడ్ ఆ టైప్ లో వస్తుంది అనమాట. పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి మిడిల్ వైజ్ మొత్తం ప్లెయిన్ లో తీసుకున్నాం. ప్లెయిన్ కూడా మన కలర్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్. అవును, అసలు ఏం కలర్ అని చెప్పకుండా ఉంది, డిఫరెంట్ గా ఉంది. ఆ స్టైల్ లో ఉంటుంది. ఇది కిందకి వచ్చేటప్పటికి మనకి కట్ స్టైల్ లాగా వన్ సైడ్ వస్తుంది. ఓకే, మొత్తం కట్ మనకి బార్డర్ లాగా మొత్తం కట్ స్టైల్ లో వస్తుంది. దీంట్లో మనకి రెడ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు. దీపం లాగా డిజైన్స్ వచ్చాయి. ఈ కట్ స్టైల్ రావడం వల్ల ఏంటంటే లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. యా, ఫ్రిల్స్ పెట్టినప్పుడు గానీ కట్టుకున్నప్పుడు కొంచెం స్పెషల్ లుక్ ఉంటుంది. పళ్ళు పార్ట్కి ఈ స్టైల్. ఓకే, ఇది కూడా లంగా ఓని మోడల్. మనకి ఫ్రిల్స్ కి వచ్చేటప్పటికి మనం ఏంటంటే లైట్ పీచ్ కలర్ కాంబినేషన్స్ తీసుకొని కింద ఆరెంజ్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నారు. టోటల్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఓకే, సో మనకి పైన లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు. అదే విధంగా రెడ్ కలర్ యూస్ చేస్తారు అనమాట. అదే జరీ వీవింగ్ తో మనకి బుటీస్ కూడా మనకి ఉల్టా సీదా స్టైల్లో వచ్చింది. ఇక్కడ దీపం స్టైల్ లాగా మనం ఇలా ఇచ్చారనమాట. సో టోటల్ కూడా మనకి ఏంటంటే శారీ ఓవరాల్ గా కూడా మిడిల్ వైజ్ ఓకే ఒక బంచెస్ లాగా హైట్ ఇచ్చారు మనకి. సో కింద బార్డర్ వచ్చేటప్పటికి టోటల్ చాలా డిఫరెంట్ గా వస్తుందండి. పైన మనకి ఏ టైప్ బార్డర్ ఇచ్చారో అదే విధంగా కొంచెం బిగ్ సైజ్ బార్డర్ లో సీక్వెన్స్ వర్క్ లాగా వర్క్ వస్తుంది అనమాట. సారీ మొత్తం ఓవరాల్ గా మనకి ఇది ఫ్రిల్స్ పెట్టినప్పుడు ఈ డిజైన్ అనేది చాలా ఎలివేట్ అవుతూ ఉంటుంది. కాంబినేషన్ కూడా ఒకలాంటి ఆరెంజ్ పీచ్ కలర్ ఆరెంజ్ మిక్స్ అయిన కలర్. బ్లౌజ్ కి వచ్చేటప్పటికి మనము రెడ్ కలర్ అంటే మనకి రెడ్ యూస్ చేస్తారు కాబట్టి రెడ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు. ఇది మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్రంట్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాక్ వాళ్ళ చాయిస్ అనమాట. సో మనకి అదే విధంగా మనకి బోర్డర్ తీసుకున్నారు హ్యాండ్స్ కి కూడా. అవునండి, మనకి ఇది కొంచెం ఏంటంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెట్టెడ్ ఇట్లా కలర్ నెక్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి కలర్ నెక్ యూస్ చేసినా కూడా చాలా బాగుంది. బోర్డ్ నెక్ పెట్టుకుంటున్నారు, కాలర్ నెక్ అలా డిఫరెంట్ అంతా ఇచ్చారు అనమాట మెటీరియల్. ఈ సారీ కాస్ట్ ఎంత? దీని కాస్ట్ మనకి 2200 రూపీస్. 2200 రూపీస్ ఈ సారీ కాస్ట్. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. డిజైనర్ వేర్ లో కాజువల్ డిజైన్స్ లో ఇంకొక మోడల్ అండి. ఓకే, ప్లెయిన్ గా ఇచ్చారు. ప్లెయిన్ గా తీసుకున్నాం మనం. లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం అన్నమాట. ఓకే, మనకి బోర్డర్ వైజ్ రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తో 3 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ మనకి. ఓకే, 3 సైడ్స్ సేమ్ బోర్డర్ తీసుకున్నాం. సారీ మిడిల్ వైజ్ కూడా మనకి ఏంటంటే మొత్తం ప్లెయిన్ తీసుకున్నాం. సో మనకి ఇప్పుడు డిజైనర్ వేర్ లేదంటే కొన్ని కింద ఫ్రిల్స్ కి హెవీగా ఉండి ప్లెయిన్ తక్కువ తీసుకుంటాం, లేదంటే పైన హెవీ తీసుకొని కింద ఫ్రిల్స్ దగ్గర సింపుల్ గా తీసుకున్నాం. అలా కాకుండా మనం ప్లెయిన్ గా తీసుకున్నాం. ఓకే, పళ్ళు పార్ట్ వైజ్ ప్లెయిన్ సారీస్ కూడా రన్నింగ్ కాబట్టి ఇలా డిజైనర్ సారీస్ లో ప్లెయిన్ ఇచ్చారు. సో కిందకి వచ్చేటప్పటికి మనము ఫ్రిల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి టమోటా రెడ్డిష్ కాంబినేషన్ లాగా తీసుకున్నాం. ఓకే, సో కింద ప్లెయిన్ తీసుకున్నారు. కిందకి వచ్చేటప్పటికి ఇది ఏంటంటే మనకి పైన వచ్చేటప్పటికి జరీ స్టైల్ లాగా మొత్తం డిజైన్ అనేది మనకి మంచిగా డిజైన్ డిఫరెంట్ చేశారు. సో కిందకి వచ్చేటప్పటికి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకొని దీంట్లో మనకి ఒక దీపపు స్తంభం లాగా మొత్తం ఒక వర్క్ చేశారు. సో ఈ అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి మనకి కొంచెం లైన్స్ కూడా మనకి వచ్చింది అనమాట, వేవ్స్ లాగా వచ్చింది.
పైన మనకి ఏ టైప్ పళ్ళు దగ్గర ఏ టైప్ బార్డర్ చేస్తే అదే బార్డర్ మనకి కంటిన్యూ చేస్తారు. ఓకే, ఇదంతా షిఫాన్ ఇచ్చేసి కింద స్కర్ట్ బార్డర్ లో మనకి నెట్ యూస్ చేసి ఇంకొంచెం స్పెషల్ లుక్ తెచ్చారు సారీ. సారీ కూడా మనకి ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది. ఇప్పుడు డిజైన్ కూడా స్మూత్ గా ఉంది షిఫాన్ కాబట్టి లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్ ఉంది. అవునండి. ఈ క్యాజువల్ డిజైన్స్ ఉన్నప్పుడు కూడా మనకి డిఫరెంట్ మోడల్స్ వస్తుంది అన్నమాట. కొంచెం మనకి చిన్న చిన్న పార్టీస్ కి కావాలి, కొంచెం తక్కువగా ప్రైసెస్ లో డిఫరెంట్ కావాలి అనుకుంటే ఇలాంటి. సో మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ స్టైల్లో ఉంటుంది. హ్యాండ్స్ కి 3/4 హ్యాండ్స్ కావాలనుకుంటే ఈ డిజైన్స్ మనం ఎలివేట్ చేసుకోవచ్చు. కాజువల్ డిజైన్స్ లో కూడా మనకి ఏంటంటే టోటల్ చాలా డిఫరెంట్. ఇవన్నీ ఏంటంటే డిజైనర్ పీసెస్ ఒక్కొక్కటే వస్తుంది. ఓకే, కాజువల్ మనకి సారీస్ అన్ని అవి కూడా దాంట్లో కూడా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఈ రోజు కాజువల్. ఈ సారీ కాస్ట్ ఎంత? దీని కాస్ట్ మనకి 2200 రూపీస్ కి మనకి కాజువల్ అనే డిఫరెంట్ డిజైనర్ సారీస్ మనకి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ అందుబాటులో ఉన్నాయి. మరి ఇలాంటి కలెక్షన్ తీసుకుంటే కనుక చాలా స్పెషల్ లుక్ ఉంటుందండి. మరి ఇలాంటి కలెక్షన్ కోసం ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి వెంగళరావు నగర్ డియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సారీస్. మరి అలాగే మిస్ ఇండియా డిజైనర్ సారీస్ వారికి డ్రెస్సెస్ కలెక్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఈ డిజైనర్ సారీలో మనం ఏంటంటే సింపుల్ గా తీసుకున్నామండి, మ్యాటీ వర్క్ డిజైన్స్ లో తీసుకున్నాం. ఓకే, సో మనకి ఏంటంటే పైన వచ్చేటప్పటికి మనం గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తో టిష్యూ స్టైల్ తీసుకున్నామండి. మనకి వన్ సైడ్ కూడా చిప్స్ వర్క్ అనేది ఇచ్చారు. మనకి 3 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్, మనకి 3 సైడ్స్ బార్డర్ అనేది సేమ్ అండి. సో మిడిల్ వైజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ లో మన గ్రీన్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తారు. సో మిడిల్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి వర్క్ వచ్చిందండి, మ్యాటీ వర్క్ అనేది మనకి ఎలివేట్ చేసుకున్నాం. మిడిల్ వైజ్ కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ లాగా తీసుకున్నాం. కింద శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఏంటంటే బార్డర్ అనేది మనకి షోల్డర్ పార్ట్ కట్ స్టైల్ లా తీసుకున్నాం. ఈ మ్యాటీ వర్క్ లో కూడా మనకి ఏంటంటే టోటల్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. దీంట్లో మల్టీ కలర్ కాంబినేషన్స్ ఇవ్వండి, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్, ఎల్లో యూస్ చేస్తారు. సో ఆయన మనకి ఏ టైప్ బార్డర్ యూస్ చేస్తారో అదే విధంగా మనకి బార్డర్ కంటిన్యూ గా ఉంటుంది. ఓకే, ఆ మ్యాటీ వర్క్ తో పాటు మనకి హనీ కలర్ స్టోన్స్ కూడా పేస్ట్ చేశారు. దీంట్లో కూడా మనకి 4-5 కలర్స్ మన దగ్గర. ఈ సారీలో కూడా 4-5 కలర్స్ మనకి ఈ డిజైన్స్ లో డిఫరెంట్ కలెక్షన్స్ అంటే ఈ మనకి ఇంటికుట్ లో కూడా మనకి వెరైటీగా ఉంటుంది. ఓకే, డిజైన్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో ఇదే స్కర్ట్ స్టైల్లో వచ్చేటప్పటికి కొంచెం షిమ్మర్ వీవింగ్ తో తీసుకున్నాం. అట్లా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అనమాట. సో ఇలాంటి డిజైన్ సైజ్ లో ఇంకొంచెం వెరైటీ కూడా ఉన్నాయి. సో మనకి ఏంటంటే బ్లౌజ్ వచ్చేటప్పటికి సింపుల్ గా తీసుకున్నాం. సారీ హెవీగా ఉంది కాబట్టి కింద బార్డర్ షిఫాన్ మెటీరియల్ వస్తుంది. అదే విధంగా మనకి హ్యాండ్స్ కి గోల్డ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తాం. బార్డర్ మంచి పిస్తా గ్రీన్ లో డార్క్ కలర్ యూస్ చేసి మ్యాటీ వర్క్. ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది? 2350. ఓకే, ఈ సారీ కాస్ట్ 2350 రూపీస్. ఈ సారీలో ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి, అలాగే కలర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. డిజైనర్ వేర్ లో మనకి సింపుల్ గా అండి, అంటే కొంతమంది గ్రాండ్ గా కనపడాలి, లో రేంజ్ కావాలి అనే వాళ్ళకి ఈ మోడల్స్ చాలా బాగుంటుంది. సో మనకి షిఫాన్ మెటీరియల్ లో తీసుకున్నామండి. ఓకే, దీంట్లో బంచెస్ లాగా మనం ఏంటంటే జరీ స్టైల్ మొత్తం ఫుల్ బ్రోకెట్ అంటే మొత్తం ఆల్మోస్ట్ జరీ బుటీస్ దగ్గర తీసుకున్నాము. మనకి బార్డర్ వచ్చేటప్పటికి వెల్వెట్ క్లాత్ మీద, దీంట్లో వెల్వెట్ లో కూడా మనకి జరీ స్టైల్ తీసుకున్నామండి. ఇది మిర్రర్ వర్క్ లాగా వస్తుంది, కానీ మిర్రర్ వర్క్ ఇది మామూలుగా లైట్ వెయిట్ మీద వస్తుంది. 3 సైడ్స్ బార్డర్ సేమ్ వస్తుంది. శారీ మొత్తం కూడా మిడిల్ వైజ్ మనకి శారీ హెవీగా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది అన్నమాట. ఓకే, శారీ కూడా మనకి ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్ హెవీగా. అవునండి, మిడిల్ వైజ్ కూడా మనకి ఇదే స్టైల్లో ఉంటుంది. ఈ సారీకి హైలైట్ ఏంటంటే మనకి ఓకే మంచి డిజైనర్ బ్లౌజ్ విత్ వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు. సో మనకి బ్లౌజ్ కూడా ఇప్పుడు ఏంటంటే బ్లౌజ్ కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లా ఈ స్టైల్లో తీసుకున్నామండి. అంటే మనకి ఆల్మోస్ట్ నెక్ డిజైన్స్ కూడా మనకి ఫుల్ వర్క్ వస్తుంది. హ్యాండ్స్ మనకి 2 సైడ్స్ కూడా 2 హ్యాండ్స్ కి యూస్ చేశారు. అవును, 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్స్ ఉంటుంది కాబట్టి సో హ్యాండ్స్ కూడా మనకి ఈ స్టైల్ ఇచ్చారు. సో మనం ఏంటంటే వీటికి ప్యాటర్న్స్ అంత అవసరం లేదు, జస్ట్ ఇలా బ్లౌజ్ స్టిచ్ చేంజ్ చేస్తే బాగుంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, నైస్ సారీ. మనకి విత్ అంటే బ్లౌజ్ అనేది మనకి చాలా ఎలివేట్ చేశారు, గ్రాండ్ గా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి మనకి 1500 రూపీస్ ఓన్లీ. సో ఇయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ ఓన్లీ. మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో చూస్తే కనుక పట్టు సారీస్ లో చాలా సరికొత్త వెరైటీస్ ఉన్నాయండి. అలాగే డిజైనర్ సారీస్ లో చాలా లేటెస్ట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. మనకి ఫ్యాన్సీ సమ్మర్ పర్పస్ కావాల్సిన అన్ని మెటీరియల్స్ అన్ని సారీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో మనకి సారీస్ తో పాటు డ్రెస్సెస్, మెటీరియల్స్, కుర్తీస్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇలాంటి కలెక్షన్ కోసం మీరు తప్పకుండా విజిట్ చేయండి వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సారీస్ ని. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. ఏంటి అంటే పట్టులో ఎస్పెషల్లీ చాలా కొత్త కలెక్షన్ చూపించారు. డిజైనర్ సారీస్ అయితే చాలా మార్వలస్ కలెక్షన్ మాకు మా యస్ కి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్.